కేకే రాజు మాట్లాడారు. అంబటి రాంబాబుపై జరిగిన ఈ హత్యాయత్నాన్ని ఖండించారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. సాక్షాత్తు కలియుగదైవంటి వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా ఈరోజు రాజకీయాల కోసం వాడుకున్న మీరు ఆ లడ్డూ ప్రసాదాన్ని మీరేసిన సిబిఐ ఎంక్వైరీ, మీరేసిన సిట్ కమిటీయే సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదికలో ఏదైతే తిరుపతి లడ్డూలో బీఫ్ ఆయిల్ కానీ బీఫ్ ఆయిల్ కానీ లేకపోతే ఫిష్ ఆయిల్ కానీ ఇవేమీ కూడా లేవు, అందులో ఎలాంటి కల్తీ కూడా జరగలేని నివేదిక ఇస్తే అది చూసి వారవలేక ఈరోజు నిన్న కూడా వారికి ఉన్న ప్రచార మాధ్యమాల్లో ఎల్లో మీడియాలో ప్రచారం చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా పిలుపునివ్వాల్సి జరిగింది. ఈ దుష్ప్రచారాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది భక్తుల యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని కూడా మళ్ళీ మనం పెంపొందాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా దేవాలయాల్లో పూజలు చేసి పాప ప్రక్షాళన జరగాలి. ఈ చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్కి కానీ పవన్ కళ్యాణ్కి కానీ కొంత బుద్ధి జ్ఞానం కలిగి ఇలాంటి మత విశ్వాసాలను కానీ భక్తుల విశ్వాసాలను కానీ భక్తుల యొక్క వారికి ఉన్న భక్తిని కానీ దెబ్బతీయొద్దని ఈరోజు పూజలు చేయడం జరిగింది. అది చూసి వారవలేక ఈరోజు అంబటి రాంబాబు గారు చేసిన కార్యక్రమంలో ఏదో ఒక ఫ్లెక్సీ సంబంధించి ఘర్షణ జరిగింది. అంత మాత్రాన ఇంటిపై దాడి చేసి హత్యాయత్నం చేయడం, ఫర్నిచర్ చేయడం, ధ్వంసం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మీరు విత్తింది ఈరోజు మహావృక్షం అవుద్ది. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు చేతనైతే మీరు అసమర్థులు కాదు, మీకు సమర్థత ఉంటే సూపర్ 6 సూపర్ 7 అని అమలు చేసి చూపించండి. అంతే తప్ప ఇలాగ అధికార జులంతో, అధికార మదంతో, అధికార అహంకారంతో ఈరోజు ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే దానికి తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు. ఇవాళ అంబటి రాంబాబు గారు అన్న ఆయన ఒక కాపు నాయకుడు. ఇవాళ కాపుల్లో ఒక బలమైన నాయకుడు. ఇవాళ కాపు కులానికి ఒక బలమైన నాయకుడు అంబటి రాంబాబు గారు. అంటే ఇవాళ కాపులు అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాపు కులం కాపు కాస్తుందనే ఒక ద్వేషంతోనే ఆయన మీద ద్వేషం పెంచుకుని ఇవాళ కులంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం పెరిగే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ తొక్కాలని ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టారు. అంటే కాపులందరూ చేతులు కట్టుకుని ఉండే పరిస్థితి లేదు. ఒక కాపు కులస్తోడికి అన్యాయం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న కాపులందరూ కూడా ప్రతిఘటించవలసిన అవసరం ఉంది. ఇవాళ కాపులను మీరు దూరం చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి కాపుల నుంచి మీరు తెలుసుకుంటారు. అంబటి రాంబాబు గారు అంటే కాపు కులంలో అత్యున్నతమైన గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకే ఇలా అన్యాయం జరిగినప్పుడు కులం కూడా వెనకాల ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ని ఒక ఆటవిక రాజ్యంగా మార్చేశారు. ప్రశ్నిస్తే చంపేస్తామంటున్నారు టీడీపీ గూండాలు. అంబటి రాంబాబుపై హత్యాయత్నం చూస్తున్నాం. ఆయన నివాసం పైన దాడికి ప్రయత్నించారు. అక్కడున్న ఫర్నిచర్తో పాటు కార్ని, ఆఫీస్ని పూర్తిగా ధ్వంసం చేశారు, విధ్వంసం సృష్టించారు. ఆ విజువల్స్ చూస్తున్నాం. ఇప్పటికీ కూడా అక్కడ చాలామంది టీడీపీ గుండాలు ఆయన ఇంటి ముందే బైఠాయించి ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం, సాయంత్రం నుంచి కూడా ఒక విధ్వంస వాతావరణం, ఒక యుద్ధ వాతావరణం అంబటి నివాసం దగ్గర సృష్టించారు. ఉదయం నుంచి కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 1500 మంది నుంచి 200 మంది వరకు టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా అంబటి నివాసం పైన దాడికి తెగబడ్డారు. ఆయన్ని అంతమొందించే లక్ష్యంతో విచక్షణారహితంగా ఆయన ఇంటిని మొత్తం కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. ఆల్మోస్ట్ 7:15 అవుతోంది. మెల్లగా చీకటి పడుతోంది. అటు అంబటి భద్రత పైన కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ మూకలు ప్రశ్నించే వారిని అంతమొందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. లడ్డూ అంశంలో నిరాధార ఆరోపణలు చేసి చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడంతో టీడీపీ శ్రేణులన్నీ కూడా పూర్తిగా ఫ్రస్ట్రేషన్లో పడిపోయాయి. దీంతో వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపైన దాడులకు తెగబడుతున్నారు. వారిని అంతమొందించే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద తెలుగుదేశం గుండాలు విధ్వంసం సృష్టించారు. సాయంత్రం నుంచి కూడా ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఆయన్ని అంతమొందించే లక్ష్యంతో ఆయన నివాసం పైన దాడి చేశారు. ఇప్పటికీ కూడా ఒక ఉద్రిక్త వాతావరణం ఆయన నివాసం దగ్గర కనిపిస్తోంది. టీడీపీ గూండాలంతా కూడా ఆయన ఇంటి ముందే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కర్రలు, రాళ్లతో అంబటి ఇంట్లోకి చొరబడి ఆయన పైన హత్యాయత్నం చేశారు. ఇంట్లో కార్, ఫర్నిచర్తో పాటు వస్తువులను పూర్తిగా ధ్వంసం చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం టీడీపీ మూక అంబటి రాంబాబుని టార్గెట్ చేసింది. అంబటిని అంతమొందించాలనే లక్ష్యంతో ఆయన ఇంట్లో విధ్వంసం సృష్టించారు టీడీపీ గూండాలు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.
దాడిని అడ్డుకోవడానికి అక్కడికి వచ్చారా, లేదంటే టీడీపీ శ్రేణులు దాడి చేస్తుంటే వాళ్ళకి రక్షణ కల్పించడానికి వచ్చారా అనే పరిస్థితిలో పోలీసులు మనకు అక్కడ కనిపించారు. కర్రలతో టీడీపీ గూండాలు వస్తుంటే కనీసం వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు పోలీసులు.